సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ పై పలువురు ప్రముఖులు స్పందించారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ విషయంపై స్పందించారు. అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన విధానాన్ని ఖండిస్తూ ఆయన ట్వీట్ చేశారు. జాతీయ అవార్డు గ్రహీత ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ను కనీసం దుస్తులు మార్చుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా నేరుగా బెడ్రూమ్ నుండి తీసుకెళ్లడం దుర్మార్గమైన చర్య అని బండి సంజయ్ అన్నారు. భారతీయ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఆయన స్థాయికి ఇది ఏమాత్రం సముచితం కాదని కేంద్ర మంత్రి అన్నారు. అల్లు అర్జున్ అరెస్టును మాజీ మంత్రి కేటీఆర్, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్, ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి గుంటూరు నుండి మా ప్రతినిధి పవన్ మరింత సమాచారం అందిస్తారు. ఫోన్ లైన్ లో ఎస్ పవన్. మొత్తానికి సినిమాటు అల్లు అర్జున్ అరెస్ట్ సంబంధించిన వ్యవహారంపై అయితే మాత్రం ఇప్పటికే పలువురు ప్రముఖులు అయితే మాత్రం ఈ విషయంపై స్పందించారు. అల్లు అర్జున్ అరెస్ట్ సంబంధించి కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తెలియని తప్పుకు అయితే మాత్రం అల్లు అర్జున్ ని బలి చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే ఈ విషయంపై అయితే మాత్రం పలువురు అయితే మాత్రం ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరి అందులో భాగంగానే వైసీపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి ఏదైతే లక్ష్మీ పార్వతి కూడా ఈ విషయంపై అయితే మాత్రం స్పందించారు. ఆమె అయితే మాత్రం ఉగ్గాన క్రమంలో కొంచెం సంచలన వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అల్లు అర్జున్ అరెస్ట్ వెనక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హస్తం ఉండే విధంగా కూడా ఉంది అని చెప్పి కూడా లక్ష్మీ పార్వతి చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి అయితే మాత్రం ప్రస్తుతం ఒక దుమారం అయితే మాత్రం లేగుతా ఉంది. తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడే కాబట్టి దీనిపై కూడా ప్రస్తుతం కావాలని ఒక కక్షపూరిత ధోరణితోనే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసే విధంగా కూడా ప్రేరేపించారు అనేటువంటి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి అయితే మాత్రం ప్రస్తుతం రాష్ట్రంలో ఒక దుమారం అయితే నెగుతా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాక్షస పాలన కొనసాగుతా కూడా ఇదే ఒక ఉదాహరణ అంటూ కూడా లక్ష్మీ భారతి అయితే మాత్రం ఒక హార్డ్ కామెంట్ అయితే మాత్రం చేయడం అయితే ప్రస్తుత రాజకీయాల్లో కూడా ఒక దుమారం రేపే విధంగా కనిపిస్తా ఉంది. అల్లు అర్జున్ సంబంధించి కూడా ఏదైతే నిజంగా అల్లు అర్జున్ సంబంధించిన అరెస్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా తనకి బాధేస్తా ఉంది. ఒక పుట్ట ధోరణితోనే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఎన్ని కుట్ర రాజకీయాలు ఉంటే ప్రతి చోట కూడా చేతులు కలిపి ఇలాంటి వాటిల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా అల్లు అర్జున్ ని ఇరికించేటువంటి ప్రయత్నం చేశారు. గతంలో ఏదైతే గోదావరి పుష్కరాల సమయంలో కూడా 29 మంది చనిపోతే చంద్రబాబుని ఎన్నిసార్లు అరెస్ట్ చేశారు అని చెప్పి కూడా లక్ష్మీ పార్వతి ఇందులో స్పష్టంగా పేర్కొనడం అయితే మాత్రం ప్రస్తుతం ఒక వివాదాంశంగా మారింది. ఎన్నిసార్లు జైల్లో పెట్టాలి చంద్రబాబుని? కందుకూరులో ఇరుకు సందులో ఒక మీటింగ్ పెట్టి తొక్కిసలాట జరిగితే దాదాపు 9 మంది చనిపోయారు కాబట్టి ఆ యొక్క ఘటనలో కూడా చంద్రబాబుని ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పి కూడా లక్ష్మీ పార్వతి అయితే మాత్రం ఒక ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దాదాపుగా చంద్రబాబుని ఎన్నిసార్లు జైల్లో ఉంచారో అల్లు అర్జున్ ని ఈ రోజు కావాలనే ఒక కుట్రపూర్వక ధోరణితో అభిమానంతో వాళ్ళు వచ్చి కొంత ఇబ్బంది పడి అక్కడ మృత్యువాత పడితే దానికి సంబంధించి కూడా అల్లు అర్జున్ ని ఈ రోజు అరెస్ట్ చేయడం నిజంగా చాలా బాధాకరంగా ఉందంటూ అయితే మాత్రం లక్ష్మీ పార్వతి ఒక ట్వీట్ చేసినటువంటి పరిస్థితి మాత్రం కనిపించింది. తన సినిమాకు స్పందన ఎలా ఉందో తెలుసుకోవడానికి అల్లు అర్జున్ థియేటర్కి వస్తే అల్లు అర్జున్ వస్తున్న సమయంలో థియేటర్ యాజమాన్యం ప్రభుత్వం సరైనటువంటి భద్రత కల్పించకపోవడమే మహిళ అయితే మాత్రం అక్కడ కొంత పెళ్లివాళ్ళు చనిపోవడానికి కారణం అంటూ కూడా అయితే మాత్రం లక్ష్మీ పార్వతి చెప్తా ఉంది. మరి దీనిపై అయితే మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. కానీ ఈ రోజు అల్లు అర్జున్ ని తప్పుపట్టే విధంగా కూడా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం నిజంగా చాలా బాధాకరంగా ఉందని చెప్తా ఉన్నారు. మరోపక్క చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు, తెలంగాణలో రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా గురు శిష్యులు కావడంతో రెండు చోట్ల కూడా రాక్షస పాలన నడుస్తుంది అంటూ కూడా లక్ష్మీ పార్వతి విమర్శిస్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు అల్లు అర్జున్ పై జరిగినటువంటి కేసు వివాదం ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ఎపిసోడ్ అయితే మాత్రం రాష్ట్రంలో ఒక చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపై అయితే మాత్రం ప్రస్తుతం అల్లు అర్జున్ అయితే మాత్రం కొద్దిసేపు క్రితమే రిమైండ్ కూడా విధించినటువంటి నేపథ్యం ఉంది కాబట్టి మరి దీనిపై అయితే మాత్రం పలువురు సినీ ప్రముఖులు కూడా విచారం వ్యక్తం చేస్తా ఉన్నారు. అల్లు అర్జున్ ను కేవలం రాజకీయ కక్ష ధోరణితోనే ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆరోపణలు అయితే మాత్రం ప్రస్తుతం వెల్లువెత్తా ఉన్నాయి. సోనియా, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ పవన్.